ఇప్పుడు మనం ఏదో గౌరవం వస్తుందని మంచి పని చేస్తాం అనుకోండి మాట లేదా పటాటోపం కోసం మంచి పని చేస్తాం అనుకోండి. ఏమంటే దీనివల్ల మనం ఏదైనా గొప్పల కోసం ఏదైనా మంచి పని చేస్తాం అనుకోండి మాటలు. వీటిని నాసి రకం ప్రేమలు అంటారు. ఏమంటారండి? నాసి రకం ప్రేమలు. దీనివల్ల ప్రపంచం చూసి మోహపోవచ్చు, కానీ నేను చూసి ఈశ్వరుడు మోహపోవడం నీకు ఒక మార్పు కూడా వేయడం. ఏం ప్రేమలండి? నాసి రకం ప్రేమలు. గడ్డి పరకతోడు సమానమైన ప్రేమలు. గడ్డి పరకతోడు కూడా పోల్చడం అనవసరం. నాసిరకమైన మాటలు, నాసిరకమైన ప్రేమలు, నాసిరకమైన తలంపులు, వీటిగా నీకు ఆత్మజ్ఞానం కలిగింది. ఒకవేళ నువ్వు నిజంగా భగవంతుని ప్రేమిస్తానంటున్నావు, ప్రేమించు. అసలు ప్రేమ లేకుండా ఉండటం కంటే ప్రేమించడం మంచిది. ప్రేమించు. నువ్వు భగవంతుని ప్రేమిస్తానంటున్నావు, ప్రేమించు. ప్రేమించి వెళ్ళి ఏం చేస్తావంటే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో దాని శిఖరానికి వెళ్ళు. భగవంతుని ప్రేమిస్తానంటున్నావు, నువ్వు వేరు నేను వేరు, భగవంతుని వేరైన భావన నీకు ఉంది. పోనీ అలాగే ప్రేమించు. అలాగే ప్రేమించిపోయి భగవంతుని ప్రేమించిన వద్దంటం లేదు. భగవంతుని ప్రేమించగా 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 దాని యొక్క శిఖరాలను అందుకుంటే, దాని చెట్టు ఆరికొమ్మల్లో అందుకుంటే, ఆ ప్రేమ ప్రవాహంలో ఈ నేనందుకు దేహము నేను తలంపు చూసావు, అలా కూడా కరిగిపోతుంది. దేవుడు మిగులుతాడు, నువ్వు పోతావు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు అప్పుడు నువ్వు ప్రేమించగా నువ్వు పోతావు. ఎవరు మిగులుతారు? దేవుడు మిగులుతాడు. అప్పుడు రెండేమవుతుంది? ఒకటి అవుతోంది. రెండవది లేనిదే జ్ఞానం, రెండవది లేనిదే శాంతి, రెండవది లేనిదే సుఖం, రెండవది లేనిదే భయం లేని స్థితి. నువ్వు దేవుణ్ణి ప్రేమించగా ఇంకెవడు మిగులుతాడు? ప్రేమించేవాడు పోతాడు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆడి మిగులుతాడు. మీకు అర్థమవుతుందా? అప్పుడు ఏమిటి? రెండు లేవు, ఒకటే. అది కానీ మనం భగవంతుని ప్రేమించి మనం కరిగిపోతాం అనుకోండి మాట, మనం కరిగిపోతాం అనుకోండి, అప్పుడు మనం ఇంకా ఉండం. అప్పుడు ఎవరు మిగులుతారు? భగవంతుడే మిగులుతాడు. ఇంకా నీకు భయపడేది ఏముంది? నువ్వు ఉన్నది ఒకటే. రెండవది లేనిది సత్యం, రెండవది లేనిది జ్ఞానం, రెండవది లేనిది అమృతత్వం, రెండవది లేనిది దేవుడు.